హాయ్ హాయ్ ఆల్. సో ఈరోజు మేము ఊటీ వెళ్తున్నాము. సో ఫ్యామిలీ వెకేషన్తో షార్ట్ ట్రిప్, హార్డ్లీ 3 nights 4 days. సో మార్నింగ్ కోయంబత్తూర్కి స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉండే. సో ఫ్యామిలీ మొత్తం కోయంబత్తూర్ స్టార్ట్ అయ్యాము. సో 6 o'clock ఫ్లైట్ అనుకుంటా. వీ రీచ్ దేర్ బై 8 o'clock. సో సాక్షి అండ్ ఇన్ఫాంట్ ఉంది మాకు. ఇన్ఫాంట్ అంటే లైక్ మాకు ఇద్దరు పిల్లలు. సో సాక్షి ఈస్ ఆల్మోస్ట్ 2.5 years old అండ్ ఇన్ఫాంట్ అర్జున్ ఈస్ లైక్ 1 month 15 days 45 years old. సో ఇన్ఫాంట్ ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. సో చెక్కింగ్స్ అన్నీ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు. సో అక్కడ నీట్గా కంప్లీట్ చేసుకొని కోయంబత్తూర్లో దిగాము. సో అక్కడ నేను జూమ్ కార్ బుక్ చేసుకున్నాను, కానీ అక్కడ కార్ మాకు సరిపోలేదు లగేజ్కి. సో ఇమీడియట్గా మళ్ళీ ఆ జూమ్ కార్ క్యాన్సిల్ చేసి రిఫండ్ కూడా సగమే ఇచ్చారు. సో వీ ఆప్ట్ లైక్ లోకల్ డ్రైవర్ దేర్. సో వాళ్ళు తీసుకెళ్లారు డైరెక్ట్గా ఊటీకి. 3 hours జర్నీ. సో బాగుంది, గుడ్. సో ద జర్నీ ఈజ్ గుడ్. సో ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి 4కి అట్లా లేచాం మేము. 5కి అట్లా లైక్ అక్కడ రీచ్ అయ్యాము. సో ఇది అర్జున్కి కార్డ్ ఇచ్చారు వాళ్ళు, ఇండిగో వాళ్ళు. సో ఫస్ట్ టైం ట్రావెల్ అయినందుకు. సో హోటల్కి మోస్ట్లీ ఊటీలో హాస్టల్కి 12 అవుతుంది, 12:30కి అట్లా రీచ్ అయ్యాము. సో అక్కడ లంచ్ చేసి వి స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ లైక్ ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4కి బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాము. మార్నింగ్ టిఫిన్ ఆన్ ద వేలో చేసాం, కానీ లంచ్ మాత్రం అక్కడ కుప్పన్ అనే ఒక హోటల్ ఉంది ఊటీలో. ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్. అక్కడ తినండి. ఇది March 7th వెళ్ళాము మేము. ఇట్స్ అవర్ 5th anniversary, లవ్ యానివర్సరీ యాక్చువల్లీ. సో బిర్యానీ అదంతా చాలా బాగుంది. అక్కడ తిని సో మళ్ళీ హోటల్కి బయలుదేరాము. సో ఐ మీన్ దట్స్ ఎయిర్బిఎన్బి వి బుక్డ్. ఎయిర్బిఎన్బి అంటే ఇక్కడ ఇల్లులాగే ఉంటుంది. సో అక్కడే కుక్ చేసుకోవచ్చు, అన్నీ అక్కడే చేసుకోవచ్చు. మాకు ఆ ఎయిర్బిఎన్బి జస్ట్ 4 daysకి 30,000 ఎంతో ఛార్జ్ చేశారు. ఇట్స్ 3 BHK, చాలా బాగుంది. లోకల్స్తో ఉన్నట్టు ఉంటుంది. సో ఎక్కడన్నా వెళ్తే ప్రిఫర్ చేయండి. ఎయిర్బిఎన్బిస్ ఆర్ ద బెస్ట్ దాన్ హోటల్స్. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చెంటోడిలా అనాలి నేడు మనలో మనిషి.
మనిషి కథలు అలా బతికేద్దామో నిండురే పగలు ఇది మనం ఇదే మనం క్షణాల్ని జీవితంగా మార్చే గుణం ఇదే ధనం ఈ ఇంధనం రానున్న రేపు వైపు నడిపే బలం సో అలాగా ఆ రోజు కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ జర్నీ చేసాం కాబట్టి ఫుల్ టైర్డ్ అయ్యాం. సో అక్కడ జానీ అనే ఒక కేర్ టేకర్ ఉంటాడు. సో అతనే మాకు మీట్ అవన్నీ తెచ్చి ఇయ్యాడు. సో మేము బార్బిక్యూ చేసుకున్నాము. సో ఈవినింగ్ కుకింగ్ మాత్రం ఇంట్లోనే చేసుకున్నాము. సో మార్నింగ్ మాత్రం హోటల్స్లో తినేవాళ్ళం. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఇట్స్ లైక్ గుడ్ టు ఈట్ ఇన్ ద హోమ్ ఫుడ్. సో అతనే గ్రాసరీస్ అన్ని తెచ్చాడు. సో మనీ ఇవ్వాలే, అతను మనతో పాటే ఉంటాడు. అంటే ఐ మీన్ ఆ డ్రైవర్ రూమ్ ఉంటుంది, ఆ డ్రైవర్ రూమ్లో ఉండేవాడు. సో కాసేపు బార్బిక్యూ చేసుకొని కాస్త రిలాక్స్ అయ్యి లైక్ వి స్లెప్ దట్ డే. ఇట్స్ ఎ వెరీ గుడ్ డే యాక్చువల్లీ. బొటానికల్ గార్డెన్స్ చాలా 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 బాగుంది, హైలీ రికమెండబుల్. సో మార్నింగ్ ద డే 2 వి స్టార్టెడ్ వెరీ వెల్. సో లెట్స్ స్టార్ట్ ద డే 2 నౌ. సంసారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందమేమున్నది. సంసారమే ఎంతో బాగున్నది, ఊరు నిడిసి గాలి మోటారెక్కినాది, మోటు మనుషుల నిడిసి స్వీటు మనుషుల చేరి మనసు నమ్ముకుంది. వెంకటేశ్వర స్వామి నడిమిట్ల కలిసేన ప్రేమల సుకుమారి. సంసారమే సంసారమే ఎంతో బాగున్నది, దీనంత ఆనందమేమున్నది. సంసారమే ఎంతో బాగున్నది. బస్సు మీద బస్సే పోతున్నది, లండాను అందాము భలే ఉన్నది. అందాల చిత్రాంగి తోడున్నది, టవరు మీద టవరే ఈడున్నది. తోక మల్లె పువ్వులల్లినది. సంసారమే కోట ఈడున్నది, జంటగా మహారాణి తోడున్నది. గంటకొక ఫోటో దిగుతున్నది, మనసంతా ఆనందమైతున్నది. కడుపు నిండినట్టే ఉంటున్నది, బుద్ధి బుట్టి బువ్వ తింటున్నది. తొలి తొలి ప్రేమలు తొలకారి మాటలు సలిసాలి వెట్టంగా సాగర తీరాన. సంచారమే రాజ్యం రామ సిలికల తేరు సిట్టి ఎలకల పోరు. ముని వెళ్తాదో మొదలు దిగిపోతాదో. సంచారమే అనుకున్నది ఒకటంట, అయితున్నది ఒకటంట. జిందగీ జీనే కా ముష్కిలో, జిందగీ జీనే కా ముష్కిలో, జిందగీ జీనే కా ముష్కిలో. సంచారమే హో అలా
డే 2 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో వీ వెంట్ టు పాయకారా వాటర్ ఫాల్స్. చాలా వరస్ట్గా ఉంది, అక్కడ అసలు ఏం లేదు. మా డే అంతా వేస్ట్ అయింది అక్కడికి వెళ్ళి. సో ఆ బగ్గీ వాడికి 25 రూపీస్ పర్ ఈచ్ అంట. నడిచి చిన్నపిల్లలతో చచ్చిపోయాం. సో అక్కడ అదంతా ఏం లేదు, అసలు వాటర్ లేదు, ఏం లేదు, జస్ట్ సీనిక్ వ్యూ మాత్రమే ఉంది. కాసేపు స్పెండ్ చేసి సో మోడీస్లో ఒక చాక్లెట్ కాఫీ తాగాము. సో చాలా బాగుంది. సో వీ జస్ట్ కేమ్ బ్యాక్ టు ద ఎయిర్బిఎన్బి. చాలా అంటే పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీ జస్ట్ కేమ్ బ్యాక్ టు ఎయిర్బిఎన్బి అండ్ సో మళ్ళీ చిల్లింగ్ స్టార్ట్ అయ్యాము. సో ఈవినింగ్ పార్ట్ యాక్చువల్లీ ద బెస్ట్ టైమ్ ఇన్ ద ఊటీస్ మేము స్పెండ్ చేసిందంతా ఇలా నైట్స్ అండ్ ఎర్లీ మార్నింగ్సే. సో ఫ్యామిలీతో కొంచెం ఎక్కువ, అంటే మేము యాక్చువల్లీ ఊటీకి రష్డ్గా చూడాలని ఏం లేదు. వి జస్ట్ వెంట్ ఫర్ పీస్. నా బిజినెస్కి ఉన్న టెన్షన్స్కి కొంచెం స్ట్రెస్ బర్స్ట్ కోసం వెళ్తాం అంతే. సో యాక్చువల్లీ ఆ ఫ్యామిలీ టైం కొంచెం ఆ పీస్ టైం కోసం వెళ్తాం. సో ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్ టైమ్స్ ఐ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. సో మార్నింగ్ ద డే 3 gonna be very crazy. Let's see that. బహుశా తిరిగొస్తూనే ఉంటానని నీ కనుసా, నీ చంపలనే కెంపులతో నింపావనుకున్నా. బహుశా నువ్వు నచ్చేసా, నీ చక్కెర మాటల్లోనే చిక్కుకుపోయానని తెలుసా. నన్నే ఇచ్చేసా, ఎగిరే తారాజువా, చూస్తే అది నీ నవ్వా. పొగిడే మాటలు ఎన్నున్నా సరిపోవా, కళ్ళతో నవ్వే కలువా, ఊహల కందని విలువ. ఓ కని కట్టల్లే ఏం మాయో చేసా. మెలకువలో నువ్వే, ప్రతి కలలో నువ్వే, తమకంలో నువ్వే, తీరికనే ఇవ్వవే. మెలకువలో నువ్వే, ప్రతి కలలో నువ్వే, తమకంలో నువ్వే, చివరికి ఎటు చూడు నువ్వే నువ్వే. బహుశా తరగతి గదిలో ఆగావా ఓ మనసా. బహుశా మనసా తిరిగొస్తూనే ఉంటానని నీ కలుసా. ధారా గుణగణమే ఔరా, నలుగురిలో నడిచే తారా. తెలిసిన మేరా ఒకటే చెబుతారా, ఆలయమే లేని దేవతరా. నీ లక్షణం చెప్పని అక్షరాలేమైనా బద్దింకా నా పొద్దింకా. ఏ వంకలు పెట్టలేనంతగా నచ్చావే నెలవంక. చాలింకా మెలకువలో నువ్వే, ప్రతి కలలో నువ్వే, తమకంలో నువ్వే, తీరికనే ఇవ్వవే. మెలకువలో నువ్వే, ప్రతి కలలో నువ్వే, తమకంలో నువ్వే, చివరికి ఎటు చూడు నువ్వే. సో ఫైనల్ అలా డే 4 ఊటీ ట్రిప్ కంప్లీట్ చేసాం. సో ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్.